ఏలూరు జిల్లా గుండుగొలనుకుంటలో కండిగలమ్మ అమ్మవారి శాకాంబరి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో అమ్మవారిని పచ్చని కూరగాయలు, వివిధ రకాల పండ్లతో శాకాంబరి దేవిగా అలంకరించారు. ఈ మహోత్సవాల ప్రారంభం సందర్భంగా గంగానమ్మ ఆలయం నుంచి బోనాల ఊరేగింపును ఘనంగా నిర్వహించనున్నారు. స్వయంభూగా వెలిసిన కండిగలనమ్మకు భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవాల నేపథ్యంలో గుండుగొలనుకుంటలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్వయంభూగా వేయించేసినటువంటి గుండుగోలకుంట గ్రామంలో శ్రీ కండిగలమ్మ తల్లికి ఆషాఢ మాసం బోనాలు, ఆషాఢ మాసం సారని తెలంగాణ సంస్కృతిని మన ఆంధ్రాలో కూడా కొనసాగించాలని ఈరోజు తెలంగాణ నుంచి జోగినీలు తీసుకొచ్చి గ్రామం సుభిక్షంగా ఉండాలి, పాడి పంట శుభ్రంగా ఉండాలి, పంటలు బాగా పండాలి, వర్షం బాగా పండాలని గ్రామస్తులు అందరం కలిసి ముందు తొలి విడతగా గ్రామ దేవతల్ని గంగానమ్మ తల్లికి 190 బిందులతో గంగస్నానం చేయించి గ్రామ దేవతలందరికీ కూడా పాల పొంగలు పొంగించి ఈ స్వయంభూగా చేసినటువంటి ఈ రోజు గంగానమ్మకి ఈ కార్యక్రమం సారి కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరిపిస్తాకి గ్రామస్తులందరూ సహాయ సహకారాలు చేశారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. స్వయంభూగా వేయించేసినటువంటి గుండుగోలకుంట గ్రామంలో నాకు ద్వారకా తిరుమల గుండుగోలు గుంట గ్రామం సంతోషంగా నాకు ఎప్పుడూ లేనటువంటి తెలంగాణ శివశక్తుల్ని తీసుకొచ్చి అంగరంగ వైభవంగా ఈ గుండుగోల గుంటలో చక్కగా ఎంతో ఆనందంగా ఊరు మొత్తం కలిసి ఆహ్లాదంగా ఈ బోనాలు అనేది ఏర్పాటు చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాగే ప్రతి సంవత్సరం పాడి పంట అంతా శుభ్రంగా ఉండి మమ్మల్ని కూడా ప్రతి ఏటా పిలిపించుకోవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ ప్రజలందరికీ నా నమస్కారం, నా ధన్యవాదాలు. కండిగలమ్మ అమ్మవారికి ఇవాళ భవనాల కార్యక్రమం చేయటం, ఈ కార్యక్రమం తొలి విడతగా గుండుగోలకుంట గ్రామంలో చేపించినటువంటి ఈ కార్యక్రమానికి ధర్ములు గారు కృషి చేసి ఈ కార్యక్రమాన్ని గుండుగోలకుంట విజయవంతంగా చేయటం, తెలంగాణ నుంచి వీటిని తీసుకురావటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. గుండుగోలకుంట గ్రామం నుంచి మేము అందరూ ధర్ములు గారికి తెలంగాణ నుంచి వచ్చిన గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నాకు